దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనము. నేను నీలాంజనముతో నీ కట్టడమును కట్టుదును. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఇక్కడ రాసినటువంటి రచయిత గారు గోడలో ఉన్నటువంటి రాళ్ళను తీసుకొని, పర్వతాల్లో ఉన్న వాటిని తీసుకొని వాటికి ఒక భావాన్ని కల్పించి రాయటం జరిగింది. గోడలో ఉన్న రాళ్ళు అంటున్నాయి, మేము ఎక్కడో పర్వతాల్లో ఉండేవాళ్ళం, కఠినంగా కర్కశంగా ఉండే కొండ చర్యల్లో ఉండేవాళ్ళం. వేడిమి, వర్షం కొన్ని వేల సంవత్సరాలుగా మమ్మల్ని ఆకారాలు లేని బండరాళ్లుగా మలిచాయి. అయితే మమ్మల్ని మానవ హస్తాలు నివాసాలుగా కట్టాయి. మాతో నిర్మితమైన నివాసాల్లో మానవులు పుడుతున్నారు, బాధలు పడుతున్నారు, పండుగలు చేసుకుంటున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్లను మమ్మల్ని చేసిన సృష్టికర్త నియమించిన పాఠాలను నేర్చుకుంటున్నారు. మేము ఇలా ఆశ్రయమిచ్చే రాళ్లుగా రూపుదిద్దుకోవటానికి ముందు మేము చాలా శ్రమలను అనుభవించాం. తుపాకీ మందు మా గుండెల్ని చీల్చింది. పెద్ద పెద్ద సుత్తులు మమ్మల్ని పగలగొట్టాయి. ఆ దెబ్బలకు అర్థం లేనట్టు అనిపించింది. ఎందుకు పుడుతున్నారో మాకు తెలిసేది కాదు. చాలా కాలం వికృతమైన రూపాలతో చల్లా చెదురుగా పడి ఉన్నాం. కొంతకాలానికి మమ్మల్ని ఈ ఆకారంలోకి తెచ్చారు. సున్నితమైన పరికరాలతో మమ్మల్ని నునుపు చేశారు. ఇప్పుడు మాకు ఆకారం ఉంది, మా ఉపయోగం తెలిసింది. ఇప్పుడు మనుషులకు మేము ఉపయోగపడుతున్నాము. ఇక్కడ రాళ్ళు ఈ విధంగా అంటున్నాయి అన్నట్లుగా తెలియజేశారు. రాళ్ళు ఒక ఆకారంలోకి రావటానికి, వాటికి ఒక రూపు ఏర్పడటానికి ఇక్కడ మనుషులు ఏ విధంగా చేశారో గోడల్ని, అలానే ఇక్కడ ఉపయోగించినటువంటి పెద్ద పెద్ద సుత్తులు మమ్మల్ని పగలగొట్టాయి. అలానే చాలా వికృతమైన రూపాలతో చల్లా చెదురుగా పడి ఉన్నాము అని ఈ రాళ్ళు చెప్తున్నట్లుగా. అయితే కొంతకాలానికి మనుషులు మమ్మల్ని ఈ ఆకారంలోకి తీసుకొని వచ్చారు. సున్నితమైన పరికరాలతో మమ్మల్ని నునుపు చేశారు. ఇప్పుడు మేము ఉపయోగపడుతున్నాం, మాకు ఒక ఆకారం వచ్చింది అన్నట్లుగా రాళ్ళను గురించి చెప్పారు. అయితే ఇప్పుడు నువ్వు ఆకారం లేకుండా క్వారీలో పడి ఉన్నావు. మనల్ని గురించి, మన మనుషుల గురించి రాళ్ళు ఈ విధంగా చెప్తున్నట్లుగా. ఇప్పుడు నువ్వు ఆకారం లేకుండా క్వారీలో పడి ఉన్నావు. మాకు ఒకప్పుడు అనిపించినట్టే ఇప్పుడు నీకు ఇదంతా ఎందుకో అర్థం కాదు. కానీ ఉన్నత సౌధాన్ని కట్టేందుకు నువ్వు ఉపయోగపడనున్నావు. కొంతకాలానికి దైవ హస్తాలు నిన్ను నీ స్థానంలో ఉంచుతాయి. పరలోకపు దేవాలయంలో సజీవమైన రాయిగా నువ్వు కలకాలం ఉంటావు. నా జీవితానికి అర్థం లేదు, నేను దేనికి ఉపయోగపడను అని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. అయితే ప్రతి దానిని, ప్రతి మనిషిని, ఏదైనా దేవుడు ఒక ఆలోచనతోటే మనల్ని పుట్టించారు. ఎవరికి వారము, మనము ఎంతో ప్రత్యేకమైన వారము. అయితే దేవుడు, నేను దేవునికి ఉపయోగపడలేను, మనుషులకు ఉపయోగపడలేను, ఎవరికి ఉపయోగపడలేకపోతున్నా, నా వల్ల ఏం ప్రయోజనం లేదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు దేవుడు మనల్ని ఒక ఆకారం కోసం, మనకు ఒక రూపు రావటం కోసం మనల్ని ఏర్పరిచారు. అలానే దేవుడు పరలోకంలో ఒక సజీవమైన రాయిగా మనల్ని నిలబెట్టబోతున్నారు. నిశ్చల నిశీదిలో నిశ్శబ్ద సంగీతం, చక్కని పాలరాతిలో దాక్కున్న సౌందర్యం. సంగీతం వినపడాలన్నా, సౌందర్యం కనపడాలన్నా కళాకారుడు కావాలి, శిల్పి రావాలి. మన జీవితాలలో సౌందర్యం, ఆత్మ సౌందర్యం కావాలన్నా, మనకొక రూపం రావాలన్నా మనకొక శిల్పి కావాలి. ఆ శిల్పి మన దేవుడే. ఆ దేవుని చేతులకు మనల్ని అప్పగించుకుంటే ఆయన మనకొక రూపు వచ్చేలా మనల్ని ఏర్పాటు చేస్తారు. హతసాక్షుల గురించి చెప్పాలంటే చాలా భయంగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు జీవించిన జీవిత విధానము, చావైనా నీకోసమని, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని పౌలు గారు చెప్పిన మాటల ప్రకారము. అలానే ఎంతోమంది భక్తులు హతసాక్షులైన వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఒకరు హతసాక్షి అయిన వారు ఈ విధంగా చెప్పారు, నా చేతులకు ఉన్న సంఖ్యళ్ళు నాకు సంగీతంలో, నా చెవుల్లో సంగీత ధ్వనిలా వినబడుతూ ఉన్నాయని. అవును, మన జీవితంలో సంగీత ధ్వనులు వినపడాలన్నా, మనకొక ఆత్మ సౌందర్యం కావాలన్నా కళాకారుడు కావాలి. మన జీవితాల్లో శిల్పి ఉండాలి. ఇదంతా మనము ఎలా సాధ్యము, ఇలాంటిది మనము మన జీవితంలో, మన హృదయంలో ఎలా వస్తుంది అంటే, దేవుడు మన జీవితానికి ఒక రూపాన్ని ఏర్పరిచినప్పుడు, ఒక ఆకారం వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది.
మానవ హృదయాలలో దేవుని ప్రేమ ఉండాలి. మానవ హృదయాల్లో దేవుని ప్రేమ ఎప్పుడైతే కుమ్మరించబడుతుందో మనము దేన్నైనా చేయటానికి సిద్ధపడతాము. దివ్య సంగీత విద్వాంసుడా, నాలోని సంగీతం మోగవోకుండా నీ చేతులతో జీవం పొయ్యి. ఓ పరమశిల్పి, నీ సుత్తితో ఉలితో చెక్కి నాలోని సౌందర్యాన్ని వెలికితీయి. అవును, ఈ రోజుల్లో జీవం లేకుండా ఎన్నో ఆత్మలు కొట్టుమిట్లాడుతూ ఉన్నాయి. అలాంటి ఆత్మలకి జీవం వినిపించబడాలి. మన దేవుని ద్వారా జీవం కలిగిన మాటలను మనం వినిపింప చేయాలి. అలానే ఇతరులకు మనం జీవాన్ని నింపాలంటే, ఇతరుల్లో మనం జీవాన్ని నింపాలంటే, వారిలో జీవం గల మాటలు చెప్పాలంటే ముందుగా మనకి జీవం కావాలి. అందుకే దేవుణ్ణి మనము అడుగుదాం. దివ్య సంగీత విద్వాంసుడా, నాలోని సంగీతం మోగవోకుండా నీ చేతులతో జీవం పోయి. ఓ పరమశిల్పి, నీ సుత్తితో ఉలితో చెక్కి నాలోని ఆత్మ సౌందర్యాన్ని వెలికితీయి. మనలో దేవుని జీవం ఉన్నట్లయితే, దేవుని యొక్క ఆత్మ సౌందర్యం మనలో ఉన్నట్లయితే మనము కూడా అనేకులను జీవం కలిగిన మాటల వైపుకు నడిపించగలుగుతాం. ఈనాడు జీవం లేక నిర్జీవ స్థితిలో పడి ఉండి ఎన్నో ఆత్మలు వికృత చేష్టలతో అపవాదికి చోటిచ్చి వికారపు చేష్టలతో వినాశనానికి దారి తీసుకుంటున్నారు. అలాంటి వారికి మనం జీవం పోయాలంటే దేవుడు మనకి కావలసిన ఆత్మ సౌందర్యాన్ని మనలో ఏర్పాటు చేయాలి, రూపుదిద్దాలి. అలాంటి ఆకారం మనలో ఉండాలి. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నైనా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. స్తోత్రాలు నైనా. అయ్యా నా తండ్రి, రాళ్ళు చెప్తున్నాయి మాకు ఒక ఆకారం కావాలి అని రాళ్ళు చెప్తున్నప్పుడు మనుష్యులు మానవ హస్తాలతోటి వాటికి ఒక ఆకారాన్ని ఏర్పరిచారు నాయనా ప్రభా. అలానే మా జీవితాల్లో సంగీతకారుడిలా, సంగీత విద్వాంసుడిలాగా ఉండి, కళాకారుడిలా ఉండి, మీరు శిల్పిలా ఉండి మా జీవితాలను చెక్కమని వేడుకొంచు నా తండ్రి. అయ్యా నా తండ్రి, హతసాక్షులైన వారందరి హృదయాలలో నా తండ్రి మీ ప్రేమ కృమ్మరించబడింది కాబట్టే నా తండ్రి నాయన వారు నా తండ్రి నీకోసం నా తండ్రి చనిపోవటానికైనా సిద్ధపడ్డారు నా తండ్రి. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు అని నాయన ప్రభా. అయ్యా నీ వాక్య ప్రకారంగా జీవించారు నా తండ్రి నాయన. హతసాక్షి మాట్లాడుతూ నా తండ్రి నాయన ప్రభా, నా చేతులకున్న సంకెళ్ళు నా చెవుల్లో సంగీత ధ్వనిలా వినపడుతున్నాయని నాయన ప్రభా ఆ విధంగా జీవించారంటే నాయన, ఆ విధంగా నా తండ్రి నాయన ప్రభా మీకోసం చనిపోయారంటే వారిలో నా తండ్రి ఎంతో ధైర్యం ఉంది. అట్టి ధైర్యాన్ని, అట్టి ప్రేమను మీరు వారి హృదయాల్లో క్రొమ్మరించారు నాయన. సరైన ఆకారం రావటానికి మాలో నా తండ్రి నాయన ప్రభా. అయ్యా నా తండ్రి నాయన, మీ కృపను దయచేయండి నాయన. అలాంటి కష్టాలు మాకు లేవు కానీ నా తండ్రి ప్రభా, స్తోత్రాలనైనా ప్రభా. అయ్యా మానసికమైన దాడులను, అలాగే మానసికమైన మాటల దాడులను మేము ఎదుర్కొనేటువంటి శక్తిని మాకు దయచేయండి తండ్రి. మీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్క చిన్న సమస్యను, చిన్న శ్రమలను, సమస్యలన్నింటినీ ఎదిరించే శక్తినైనా మీరు కోరుకునేటువంటి ఆత్మ సౌందర్యం మాలో ఏర్పడేలా సహాయం చేయమని ఈ రోజున నా తండ్రి, పరిశుద్ధ దినాన నా తండ్రి మీ సన్నిధానానికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని, మీ నామానికే మహిమా ఘనత స్తుతులు ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.